హలో అండి. నమస్తే. ఈ వీడియో ఎవరు చూడాలి అన్న విషయం చెప్తాను. మీ జుట్టులో ఏదైనా సమస్య ఉండి, మీరు ఆయుర్వేదాన్ని నమ్మేవాళ్ళైతేనే ఈ వీడియో చూడండి. వేరే వాళ్ళైతే స్కిప్ చేసి మీకు నచ్చిన వీడియో చూడండి. ఎందుకంటే ఆయుర్వేదాన్ని నమ్మే వాళ్ళకు మాత్రమే ఈ వీడియో అండి. నేను ఆయుర్వేదం ప్రొడక్ట్స్ తయారు చేస్తాను కాబట్టి, ఆయుర్వేదం అంటే మళ్ళీ మీకు అర్థం కాని అదేదో బ్రహ్మ విద్య అనుకోకండి. నేను హెయిర్ కోసం తయారు చేసే షాంపూ అండి. కుంకుడుకాయల షాంపూ. కుంకుడుకాయలు మనందరికీ తెలుసు. కుంకుడుకాయ, శీక, భృంగరాజ్, అశ్వగంధ ఇలాంటి వాటితో ఈ షాంపూనైతే తయారు చేస్తాను. ముందైతే నాతో ఏముంది అన్నది చెప్తాను. ఆ తర్వాత మీరు జుట్టు రాలిపోయే సమస్యకు ఏం చేయాలి అన్నది చెప్తాను. జుట్టు రాలకుండగా, అలాగే పెరగకుండగా జుట్టు రాలదు, అలాగే పెరగదు. ఇలాంటి కొన్ని సమస్యలు కొందరికుంటాయి. జుట్టు విపరీతంగా ఊడిపోతోంది. కాకపోతే పెరగట్లేదు. ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకే ఎన్ని సంవత్సరాలైనా సరే అలాగే ఉండేవాళ్ళకి, అలాగే చుండ్రు ఉంటుంది తలలో, పిల్లలకి పేలుంటాయి. ఇవన్నీ సమస్యలు. జుట్టులో నానా రకాల సమస్యలొస్తాయి కానీ పరిష్కారం మాత్రం ఒక్కటే. నేను చెప్తాను. ఫస్ట్ నా దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి చెప్తాను. ఆయిల్ ఉందండి. మీ అందరికీ తెలిసిందే. ఈ ఆయిల్, షాంపూ మీరెలా రెగ్యులర్ షాంపూలు మీరు యూజ్ చేసుకుంటారో అలాగే యూజ్ చేసుకోవాలి. ఇదైతే హెయిర్ ప్యాక్ అండి. జుట్టుకి మనం పెరుగులో కానీ, పెరుగు కూడా అవసరం లేదండి. ఉట్టి వాటర్‌లో కలుపుకొని తల మీద బాగా తలకు, ఈ జుట్టుకి బాగా పట్టేలాగా రాసుకొని ఒక అరగంట అయ్యాక క్లీన్ చేసేసుకోవాలి. లేదు నేను అరగంట సేపు వెయిట్ చేయలేను, నాకు పనులుంటాయి అన్న వాళ్ళు మాత్రం మీరు రెగ్యులర్‌గా వాడే షాంపూ ఏదున్నా సరే, నా దగ్గర షాంపూ తీసుకున్నా సరే, మీరు రెగ్యులర్‌గా వాడే షాంపూ ఏదైనా సరే, మీరు ఎంత షాంపూ తీసుకుంటారో మీ జుట్టుకి అంత షాంపూ తీసుకొని ఒక 100 ఎంఎల్ అంటే ఒక టీ గ్లాస్ ఉంటది కదండీ! అందులో ఒక 2, 3 గ్లాసుల నీళ్లు తీసుకొని మీరు వాడే షాంపూ కలుపుకొని ఇదొక 2 స్పూన్లు వేసేసుకొని తలకు మీరు నార్మల్ షాంపూ పెట్టుకొని ఎలా తలస్నానం చేస్తారో అలాగే చెయ్యాలి. కాకపోతే స్నానం చేసేటప్పుడు ఈ పౌడర్ రాసాక బాగా మసాజ్ చేసుకోవాలండి ఒక 5 నిమిషాలు. అలా మసాజ్ చేయడం ద్వారా ఇందులో ఉండే మంచి గుణాలు మీ జుట్టుకైతే చేరుతాయండి. దీని ప్రైస్ కూడా చెప్పేస్తాను. చాలామంది ప్రైస్ చెప్పరండి. వాట్సాప్‌లోకొచ్చి అడిగేదాకా కూడా వాళ్ళ వస్తువుల ప్రైస్ చెప్పరు. కానీ నేను అలా కాదు. దాపరికాలు అవి ఇవి ఏం లేదు. మీరు అక్కడికొచ్చినా మీరే, ఇక్కడ తెలుసుకున్నా మీరే కాబట్టి మీరు వాట్సాప్‌కొచ్చి నన్నడిగి మళ్ళీ ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి నేను ప్రైస్ చెప్తాను. ఇది 200 గ్రామ్స్ అండి. 299 రూపీస్ అండి ఇది. 299 పావు కిలోకి కొంచెం తక్కువుంటదండి. ఇదేమో 70 రూపీస్ అండి ఒక బాటిల్. షాంపూ అండి ఇది. ఇదేమో 95 రూపీస్ అండి ఆయిల్. ఈ 3 ఉన్నాయండి. షిప్పింగ్ ఛార్జ్ కూడా ఉంటుంది. రూ. 65 మినిమమ్ షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి రూ. 60. మీరు తీసుకున్న ప్రొడక్ట్స్ కిలో దాటాయంటే మాత్రం రూ. 90 పే చేయాల్సి ఉంటదండి ఆంధ్ర, తెలంగాణకి. ఇవి 200 గ్రాములు కాబట్టి 2 ప్యాకెట్లు తీసుకున్నా, ఇవి షాంపూ 2 ఆయిల్ తీసుకున్నా, 2 తీసుకున్నా సరే కిలో అవ్వదండి. షిప్పింగ్ ఛార్జ్ గురించి భయపడకండి. ఉట్టి రూ. 65 మాత్రమే. ఇప్పుడు ఇందులోకి వేసిన ప్రొడక్ట్స్ గురించి చాలామందికి ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేశారు అన్నది అర్థం అవ్వదన్నమాట. నేను చెప్తానండి. చాలా ఉన్నాయి. అడ్డదిడ్డంగా చెప్తే బాగోదని చెప్పేసి నేను ఇందులో చూసుకొని చెప్తానండి. అశ్వగంధ చెక్కలు తెచ్చేసి నేను పొడి కొట్టానండి. అన్నీ కూడా రా మెటీరియల్ తెచ్చానండి. బయట దొరికే పొడి కాదు. నేను మిక్సీ పట్టానన్నమాట. బయట దొరికే పొడులు కల్తీ వస్తాయి. నా వ్యాపారం దెబ్బతింటది అన్న భయం నాకు చాలా ఉంటుంది. అందుకే పొడి కొట్టి నేను ఆ వీడియోస్ కూడా ప్లే చేస్తూ ఉంటాను. ఇక్కడ కాదండి, షార్ట్ వీడియోలు తీసుకున్నాను. అవి కూడా పెడతాను మిక్సీకి వేసినవి. అదంతా కూడా అశ్వగంధ అండి. భృంగరాజ్ అండి. భృంగరాజ్ పౌడరు. రోజ్‌మెరీ రోజ్‌మెరీ మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ ఉందండి ఆయిల్‌లో. రోజ్‌మెరీ మొక్కలండి ఇవి. రోజ్‌మెరీ లీవ్స్. అలాగే శీకాకాయ పౌడర్ వేశానండి. జటామాంసి అంటారండి. అది దాదాపుగా 3500 కిలో ఉంటది. అలాగే మెంతి పౌడర్ వేశానండి. కలోంజీ సీడ్స్ వేశానండి ఇందులోకి.
భృంగరాజ్ మొక్కలండి. మా దగ్గర మొక్కలు దొరుకుతాయి. మొక్కలు మాత్రం కొనే పని లేదు నాకు. భృంగరాజ్ మొక్కలు తెచ్చేసి ఎండబెట్టి వేశానండి. అలాగే ఏమంటారండి మీరు చామంతి పూలు వేశానండి. అలాగే ముద్ద మందారం పువ్వులు ఆరబెట్టి, ముద్ద మందారం పువ్వులు కూడా మాకు బాగానే దొరుకుతాయి. ముద్ద మందారం పూలు వేశానండి. ఇన్ని అయితే వేశానండి. ఇందులోకి ముద్ద మందారం పువ్వులు, ముద్ద మందారం ఆకులు ఆయిల్‌లో వేసిందండి చెప్తున్నాను. భృంగరాజు, రోజ్‌మెరీ లీవ్స్ ఇలా కొన్ని వేశానండి. అన్నీ కూడా బాగా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఏమీ ఇబ్బంది లేకుండా. మీరు బయట దొరికే షాంపూలని మనం చిన్నప్పటి నుంచి వాడుతూ ఉంటాం. కానీ అది ఎలాంటి రిజల్ట్స్ మనకు చూపించదు. అసలు మన జుట్టు రాలిపోవడాన్ని ఆపదు. కాకపోతే రెగ్యులర్‌గా ఏదో వాడాలి కాబట్టి వాడాలి అన్నట్టుగా మనం వాడుతూ ఉంటాము. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అందులో కల్తీ జరిగి ఉంటుంది. కెమికల్ వేసి ఉంటారు. ఉట్టి కెమికల్సే ఉంటాయండి. అలాగే ఆహ్, జంతువుల ఎముకల్లో దొరికే కొవ్వు పదార్థం మనం వాడే షాంపూలోకి యూజ్ చేస్తారండి. షాంపూ, సబ్బుల్లోకి ఇవి చాలా వరకు అన్ని కంపెనీలు 90% కంపెనీలు ఒప్పుకున్నాయి కూడా. అలాంటిది మనం వాటిని తల మీద వేసుకొని వాడుతున్నాం. అవైనా సరే మనకు మంచిగా మన జుట్టును కాపాడుతున్నాయా అంటే అది లేదు. ఇలాంటివేవీ జరగట్లేదు. కానీ మనం ఆయుర్వేదాన్ని మాత్రం నమ్మడం ఎప్పుడో ఆపేసాం. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయుర్వేదం పుట్టింది, చచ్చిపోయింది అని నేను చెప్తానండి. ఎక్కడో మహానుభావులు కొందరుంటారు ఆరోగ్యాన్ని, ఆయుర్వేదాన్ని నమ్మేవాళ్ళు. ఆయుర్వేదం నమ్మితే మీ ఆరోగ్యం బావుంటుందండి. అది శరీరమైనా, మీ తల అయినా, మీ జుట్టయినా, మీ ఫేస్ అయినా సరే. అలాగే ఫేస్‌కి సంబంధించి సున్నిపిండి అంటారు కదండీ! అది రెడీ అవుతోంది. అది రెడీ అయ్యాక దాని ప్రైస్, దాని డీటెయిల్స్ కూడా చెప్తాను. మీ పిల్లలకైనా కనీసం మీకు నమ్మకం లేకపోతే మీ పిల్లల నుంచైనా ఆయుర్వేదాన్ని వాడాలి. ఆయుర్వేదాన్ని మనం యూజ్ చేస్తే అది మనల్ని కాపాడుతుంది అనేది నేర్పించండి. నేనొక్కటే చెప్తున్నా. మీ పిల్లలకైనా మీకెలాగో నమ్మకం లేదు. మీ పిల్లలకైనా ఆయుర్వేదం షాంపూ వాడాలి. కుంకుడుకాయ షాంపూ వాడాలి. కుంకుడుకాయకు సంబంధించింది, అలాగే శీకాకాయకి సంబంధించింది ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి కదా! వాటి పేర్లు, ఊర్లు అన్నీ తెలుసు. అడ్రస్‌లు. కనీసం ఇలా నాలాగా తయారు చేసే వాళ్ళ దగ్గర కాకపోయినా, మీరు సొంతంగా మీకు తెలిసిన విద్య ఎంత ఉందో, మీకు తెలిసిన జ్ఞానంలో మీరు ఆయుర్వేద వస్తువులు తయారు చేసి మీ పిల్లలకివ్వడమో, లేకపోతే ఆయుర్వేదాన్ని తయారు చేసి సేల్ చేసే వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ, మీరు వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ తీసుకొని యూజ్ చేసి బావుందంటే నలుగురికి చెప్పడం. ఇదే అయినా సరే మనం ఆయుర్వేదాన్ని ఎంకరేజ్ చేస్తే అది మనల్ని కాపాడుతుందండి. తిరిగి తిరిగి సూర్యుడు భూమి చుట్టూ తిరిగి యథావిధిగా ఒక ప్లేస్‌కి వచ్చినట్టుగా మనం కూడా తిరిగి తిరిగి ఆయుర్వేదం దగ్గరికి రావాల్సిందే. ఎన్ని చక్కర్లు కొట్టినా, ఎన్ని గింగిరాలు తిరిగినా, ఎన్ని దేశాలు తిరిగినా ఉన్న దేశానికి రాక తప్పదు. ఎంత చుట్టూ తిరిగినా మనం తిరిగిన ప్లేస్‌కి మళ్ళీ వచ్చి నిలబడతాం. ఆయుర్వేదంతో స్టార్ట్ అయింది. మళ్ళీ ఆయుర్వేదంతోనే ఎండ్ అవ్వడమైనా, మళ్ళీ స్టార్ట్ అవ్వడమైనా జరుగుతుంది. మధ్యలో వచ్చినవి అలా ఇలా తిరిగి కొంచెం ఫ్యాషన్ ఐటెమ్స్ వచ్చాయండి. అవి ఫ్యాషన్‌గానే మళ్ళీ అలాగే వచ్చిన దారిలోనే వెళ్ళిపోతాయి. మనకెప్పటినుంచో ఉండేది ఆయుర్వేదం. కాబట్టి ఆయుర్వేదం హెయిర్ ప్యాక్ అండి ఇది. ఆయుర్వేదం హెయిర్ ప్యాక్, షాంపూ, అలాగే సున్నిపిండి ఉంది. అందరూ చేసినట్టుగా సున్నిపిండిని ఇడ్లీ, దోస పిండి, పప్పుకి వాడే పప్పు దినుసులు వీటితో తయారు చేయలేదండి. మనకు ఆయిల్స్‌ని ఉత్పత్తి చేసే గింజలు ఏవైతే ఉంటాయో వాటితోనే తయారు చేశాను. పప్పు దినుసులు, ఇడ్లీ పిండి, దోస పిండికి వాడేది. అవన్నీ వాడితే మన చర్మం మీద న్యాచురల్‌గా దొరికే ఈ తేమ ఏదైతే ఉందో ఆ తేమని అవి తినేస్తాయండి. నేను అవతల వాళ్ళు చేసేది తప్పు, నేను మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నానని చెప్పట్లేదండి. మంచిగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే చేసే సరైన పద్ధతి తెలుసుకుంటే అవి మనకు ఉపయోగపడతాయి. సరైన పద్ధతి, సరైన పదార్థాలతో చేసినప్పుడు మన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అలాగే మనకు మంచి జరుగుతుంది. డబ్బు ఒస్తుంది. వాళ్ళకు ఆరోగ్యం ఒస్తుంది. వాళ్ళకు సంతోషం ఒచ్చినప్పుడు ఆ సంతోషాన్ని తిరిగి మన దగ్గర పంచుకుంటారు. ఏవండీ నేను మీ ప్రొడక్ట్ వాడాను. బ్రహ్మాండంగా ఉంది.
మీ వల్ల నాకు ఈ మేలు జరిగింది అన్నప్పుడు ఆ సంతోషం దేనితోనూ విలువ కట్టలేం. అలాగే వాళ్ళ నుంచి మనకు డబ్బులొస్తాయి. ఒక్కసారి వాళ్ళు కొన్నారంటే బాగుంటే రిపీటెడ్‌గా మన దగ్గర కొంటారు. రిపీటెడ్‌గా కొన్నప్పుడు రిపీటెడ్‌గా మనకు డబ్బులొస్తాయి. అది కూడా ఆలోచించుకోవాలి వ్యాపారాలు చేసేవాళ్ళు. ఇప్పుడైతే హెయిర్ ప్యాక్ ఉంది, షాంపూ ఉంది, అలాగే ఆయిల్ ఉందండి. కావాలనుకున్న వాళ్ళు నేను నంబర్ ప్లే చేశాను కదా ఇందాక, ఆ నంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఏమైనా డౌట్లుంటే అడగండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.